ఉగ్రదాడికి కుట్ర పన్నిన వారికి శిక్ష పడుతుందన్నారు బీజేపీ నేతలు. ఉగ్రవాదాన్ని నడిపించే వారిని వేటాడి శిక్షిస్తామన్నారు. పహల్గాం దాడిని కాంగ్రెస్ పొలిటికల్ ఈవెంట్ పరిగణిస్తుందని విమర్శించారు. ఇక పాక్ను నిందించడానికి కాంగ్రెస్ కు మనసు రావటం లేదన్నారు. ఉగ్రదాడికి మూల్యం చెల్లించక తప్పదన్నారు బీజేపీ నేతలు. ఉగ్రవాదంతో నిండిన దేశాన్ని పూడ్చిపెట్టే సమయం ఆసన్నమైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దాడికి కుట్ర పన్నిన వారికి అతిపెద్ద శిక్ష పడుతుందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఉగ్రవాదిని నడిపించే వారిని వేటాడి చంపుతామని చెప్పారు. భారతదేశం ఐక్యంగా ఉందంటూ ఎమోషన్ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పహల్గాం ఉగ్రదాడిని కాంగ్రెస్ పొలిటికల్ ఈవెంట్ గా పరిగణిస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ కు పాకిస్తాన్ మీద ప్రేమ ఉందన్నారు. అందుకే పాక్ను నిందించడానికి కాంగ్రెస్ కు మనసు రావడం లేదన్నారు. సిడబ్ల్యూసీ మీటింగ్ లో పాకిస్తాన్ పేరు లేకుండా చర్చించారని ఆరోపించారు లక్ష్మణ్. రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ మాత్రం ఉగ్రదాడిగా కాకుండా ఒక ఈవెంట్ గా పరిగణించడం చాలా దురదృష్టకరం. ఇది కాంగ్రెస్ దివాళు కోర్తనానికి పరాకాష్ట. పూర్తిగా ఈ ఘటనకు పాకిస్తాన్ అయిన ప్రపంచమంతా కూడా కోడై కూస్తా ఉంటే ఎక్కడ కూడా పల్లెత్తు మాట ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాకిస్తాన్ యొక్క ప్రస్తావన లేకుండా, పాకిస్తాన్ మూసే తీయకుండా, మరి కాంగ్రెస్ పార్టీకి ఈ పాకిస్తాన్ మీద ప్రేమ ఇదేం కొత్తది కాదు. వీసా గడువు తీరిన చాలా మంది బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశస్తులు హైదరాబాద్ లో ఉన్నారన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్. వీరందరినీ వెంటనే వెనక్కి పంపాలన్నారు. ఉగ్రదాడికి మూల్యం చెల్లించక తప్పదన్నారు. పాత నగరంలో ఇప్పటికే వీసా గడువులు తీరి ఇంకా నివాసం ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు, బంగ్లాదేశ్ నేషనల్స్, పాకిస్తాన్ నేషనల్స్, గడువు తీరినటువంటి యొక్క పౌరులు కూడా ఉంటున్నారన్నటువంటి సమాచారం చాలా సందర్భాల్లో పత్రికల్లో కూడా వచ్చాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వెళ్ళగొట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో నిరసన చేశారు బీజేపీ నేతలు. పాలమూరు చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. कौन करेगा